హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. అఖండ 2 సినిమా డివైడెడ్ టాక్ని అసాధారణ రీతిలో ఢీకొంటుందని మనం చెప్పవచ్చు. అంటే ఇటీవల కాలంలో ఏ సినిమాకి రానంత డివైడెడ్ టాక్ ఈ సినిమాకి వచ్చింది. అంటే కొంతమందికి ఎక్స్ట్రీమ్గా నచ్చుతుంది. అసలు ఇటీవల కాలంలో ఇంత గొప్ప సినిమా రాలేదనే స్థాయిలో కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో అసలు ఏం లేదని చెప్పి కొంతమంది పెదవి విరుస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతుందని మనం చెప్పొచ్చు. అంటే మొదటి 3 రోజుల్లోనే దాదాపుగా ఒక 60-70% సేఫ్ అయ్యే విధంగా వసూళ్ళు వచ్చాయని చెప్పి మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకి కొంతమంది కావాలని చేస్తున్నారో లేకపోతే వేరే ఉద్దేశంతో చేస్తున్నారో తెలియదు కానీ కొంత నెగిటివ్ ఇది బాగా జరుగుతున్న నేపథ్యంలో ఈ టీం కూడా, ఈ చిత్ర బృందం కూడా పబ్లిసిటీని అంటే ప్రచారాన్ని ముమ్మరం చేసిందని మనం చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో వరుసగా దీనికి సంబంధించినటువంటి మీడియా సమావేశాలు అవి నిర్వహిస్తున్నారు. గట్టిగా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి ఇలాగ మనం ఏ చెట్టు దగ్గర అయితే మనం బతుకుతున్నామో ఆ చెట్టుని మనం ఇది చేసే ప్రయత్నం చేయడం అన్నది మంచిది కాదు అని చెప్పి ఆయన బహిరంగంగా అప్పీల్ చేయడం జరిగింది. అలాగే చిత్ర దర్శకుడు బోయపాటి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడైనటువంటి మోహన్ భగవత్ గారిని కలవడం మనం చూసాం. అంటే త్వరలోనే ఇది మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ప్రదర్శనతో చూపించాలనే ప్రయత్నం జరుగుతుందని చెప్పి స్వయంగా నందమూరి బాలకృష్ణ గారు చెప్పడం మనం చూసాం. అంటే ఈ సినిమాని అంటే వాళ్ళు గట్టిగా ఏదైతే నమ్మారో ఈ సినిమా విషయంలో దాన్ని ఈ విమర్శలకి వీటికి పెద్ద పట్టించుకోకుండా బెదరకుండా ముందుకెళ్తుండాలని మనం ఖచ్చితంగా అభినందించాలి. అంటే ఇది ఏ సినిమా అయినా సరే అందరికీ 100% నచ్చడం అనేది ఇంపాసిబుల్, జరగదు. ఎప్పుడు కూడా ఒక్కొక్క సినిమాకి ఒక్కో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అప్పట్లో శంకరాభరణం సినిమా చూసి తల పట్టుకుని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారని చెప్తారు. అలాగే అడవి రాముడు సినిమా చూసి ఏంటి ఈ కుప్పి గంతులు ఎన్టీ రామారావు అని చెప్పి విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయని చెప్పి మనం ఇప్పుడు ఆ పాత పత్రికలు ఎప్పుడైనా తిరగేస్తుంటే మనకి తెలుస్తుంటుంది. అలాగా ఇప్పుడు అంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పోకిరి, బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను కూడా ముందు డిజాస్టర్స్ అని లేకపోతే ఏం లేదని చెప్పి డిక్లేర్ చేసిన సందర్భాలు మనకు తెలుసు. అలాగా ఇప్పుడు ఈ సినిమా కూడా అఖండ 2 సినిమాను కూడా కొంతమంది బాగా ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నప్పటికి కూడా దాన్ని తట్టుకొని ఈ సినిమా ముందుకెళ్తుంది. దాదాపుగా మనకు అందుతున్న సమాచారం మేరకు అందరూ కూడా సేఫ్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని తెలుస్తుంది. ఆల్రెడీ వీళ్ళందరూ ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లో ఉన్నారు. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా సేఫ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. బాలయ్య కెరీర్లో మరో హిట్ ఇంకా నమోదైనట్టే. అంటే వరుసగా 4 సినిమాల తర్వాత 5వ సినిమా సూపర్ హిట్ అయినట్టే. అలాగే బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ సినిమాల తర్వాత 4వ సినిమా కూడా సూపర్ హిట్ అని చెప్పి డిక్లేర్ చేసే పనిలో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాని ఇంకా మన నరేంద్ర మోడీ గారు సినిమాని చూడడం అంటే అది మామూలు విషయం కాదు. ఆయన షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో, అంటే మామూలుగా మనమే ఏమో బిజీగా ఉన్నట్టు ఇది ఉంటుంది. అటువంటిది ఇంకా స్వయంగా మన దేశాన్ని 150 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశాన్ని పరిపాలించే ప్రధానికి ఎంత టైట్ షెడ్యూల్ ఉంటుంది. కేవలం మన దేశ వ్యవహారాలే కాదు, కొన్ని సందర్భాల్లో వేరే దేశాలకు సంబంధించినటువంటి అంటే ఈ స్నేహ సంబంధాలు నడపడంలో భాగంగా పొరుగు దేశాలతోటి వాళ్ళందరితో వాళ్ళ ప్రధానులు, ప్రెసిడెంట్లు లేకపోతే మరొకటి వీళ్ళందరితో కూడా ప్రధానికి నరేంద్ర మోడీకి డైరెక్ట్గా మన అమెరికా ప్రెసిడెంట్తో ఉన్న అనుబంధం కానీ లేకపోతే రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో ఉన్న స్నేహ సంబంధాలు ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు చూస్తుంటాం. అటువంటి నరేంద్ర మోడీ మనం ఈ సినిమా చూడాలంటే కనీసం ఒక 3 గంటలు కేటాయించాల్సిన ఇది. మరి ప్రధానమంత్రి హోదాలో ఇది 3 గంటలు కేటాయించి ఒక సినిమా చూస్తున్నారంటే అది అసలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. నేషనల్ మీడియా మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇది
ఒక ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఒక గేమ్ చేంజర్ అవ్వబోతుందని మనం చెప్పొచ్చు. అంటే నా ప్రధాని అంటే బాలకృష్ణ ఎమ్మెల్యే కాబట్టి, లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి నరేంద్ర మోడీ చూస్తున్నారనుకుంటే అది పొరపాటే. నరేంద్ర మోడీ ఏదైనా ఎవరినైనా కలవాలన్నా, లేకపోతే ఏదైనా చేయాలంటే, ఏదైనా చిన్నది ఆవిష్కరించాలన్నా, దాని వెనకాల చాలా పెద్ద కసరత్తు జరుగుతది. పీఎంఓ అని ఉంటుంది. ప్రత్యేకించి ప్రధానమంత్రికి ఒక ఆఫీసే ఉంటది. ఎవరు తనని కలవాలంటే ఎవరు ఆ వ్యక్తి ఎవరు? దేనికోసం కలుస్తున్నాడు? ఏంటి? అంటే కలవడానికి అపాయింట్మెంట్ అనేది అంత ఆషామాషీగా ఏం ఇది అవ్వదు. ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే అతని పూర్వాపరాలు మరోటి అన్నీ కూడా కూలంకషంగా ఇది చేసి అప్పుడు గానీ అపాయింట్మెంట్ రాదు. అటువంటిది ఇప్పుడు ఈ సినిమా 'అఖండ 2' సినిమా నరేంద్ర మోడీ చూసే అవకాశం ఉందంటే ఆ సినిమాకు వస్తున్న ఫీడ్‌బ్యాక్ ఏంటి? వగైరా ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో స్టడీ చేసి కానీ నరేంద్ర మోడీ గారికి మీరు ఈ సినిమా చూడొచ్చు సార్ అని చెప్పి ఒక ఫీడ్‌బ్యాక్ ఇవ్వరు. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ 'అఖండ 2' సినిమా చూసిన తర్వాత ఇది డెఫినెట్‌గా దేశవ్యాప్తంగా జనాల్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏదైతే కొంచెం డివైడెడ్ టాక్ అది నడుస్తుందో అదంతా కూడా తొలగిపోయి ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ అవుద్దని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో మొన్న విడుదలైనటువంటి 'దురంధర్' అనే సినిమాకి అసలు బీభత్సమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఇటీవల కాలంలో ఏ బాలీవుడ్ సినిమాకి రానంత రెస్పాన్స్. మన బాలీవుడ్ సినిమానే కాదు, ఈవెన్ 'పుష్ప' కానీ, 'యానిమల్' కానీ, అంటే ఈ 'చావా' కానీ, 'కేజీఎఫ్', 'బాహుబలి' ఏ సినిమాలకి లేనంత క్రేజ్ ఆ సినిమాకి వస్తుంది. అంటే ఉదాహరణకి మొదటి రోజు వచ్చిన కలెక్షన్ కంటే కూడా ఈ 8దో రోజు, 9దో రోజు వచ్చిన కలెక్షన్ ఎక్కువగా ఉండడం. మొదటి సండే కంటే కూడా నెక్స్ట్ సండే కలెక్షన్ ఎక్కువగా ఉండడం. ఇలాగా అసలు అందరూ కూడా ఆ కలెక్షన్స్ చూసి బిత్తరపోతున్నారు. చాలా నిడివి కలిగినటువంటి సినిమా 3 గంటల పైన ఉన్నటువంటి ఆ సినిమాని నార్త్ ఇండియా ఫ్యాన్స్ నార్త్ ఇండియా ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. త్వరలోనే ఆ సినిమా మిగతా అన్ని భాషల్లో కూడా డబ్బింగ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇది అంటే ఇది ఎందుకు 'దురంధర్' గురించి చెప్తున్నామంటే ఈ 'అఖండ 2' సినిమా నార్త్ ఇండియాలో ఇప్పుడు దాని గురించి పెద్దగా డిస్కషన్ జరగకుండా ఉండడానికి కారణాల్లో ఈ 'దురంధర్' సినిమా ఒకటనమాట. ఎందుకంటే ఇది ఈ రేంజ్‌లో ప్రభంజనం సృష్టిస్తున్నప్పుడు ఈ 'అఖండ 2' అనే ఒక డబ్బింగ్ సినిమా అక్కడ కొంచెం ప్రభావం చూపించాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో నరేంద్ర మోడీ సినిమా చూసిన తర్వాత అయితే డెఫినెట్‌గా అంటే ఇంకా నరేంద్ర మోడీ గారే సినిమా చూసారంటే ఆయనతో పాటు చాలామంది మినిస్టర్స్ లేకపోతే ఇంకా చాలా పెద్ద పెద్ద హై అఫీషియల్స్ అందరూ కూడా చూస్తారు. అది అలాగ టాక్ బ్రహ్మాండంగా స్ప్రెడ్ అవుద్ది. తర్వాత ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ చేసినప్పుడు విడుదల చేసినప్పుడు దానికి మంచి మార్కెట్ వస్తుంది. అలాగే రేపు ఓటీటీలో రిలీజ్ అయినా ఓవర్సీస్లో రిలీజ్ చేయడానికి అన్ని రకాలకు కూడా అది ప్లస్ అవుతుంది. కాబట్టి 'అఖండ 2' సినిమాని నరేంద్ర మోడీ చూసే క్షణం కోసం మనం ఎదురు చూద్దాం.